కృష్ణలంక పిఎస్ లో వల్లభనేని వంశీ రెండో రోజు కస్టడీ విచారణ పూర్తయింది. ఆయనపై మరో 2 కేసులు ఫైల్ అయ్యాయి. మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీపై పీటీ వారెంట్ జారీ చేసింది సిఐడి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ రెండో రోజు కస్టడీ విచారణ ముగిసింది. కృష్ణలంక పిఎస్ లో 3 ఏసీపీలు వంశీ సహా మరో 3 నిందితుల్ని వేర్వేరుగా ప్రశ్నించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల వెనుక ఎవరున్నారు, సత్యవర్ధన్ ను హైదరాబాద్ విశాఖ ఎవరు తీసుకెళ్లారని ప్రశ్నించారు. 5 గంటల పాటు విచారణ కొనసాగింది. వల్లభనేని వంశీ సహా మరో 2 నిందితులు శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిని పక్కా టెక్నికల్ ఎవిడెన్స్ చూపిస్తూ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వంశీని మళ్లీ జైలుకు తరలించారు. క్రమంలో మీడియాతో మాట్లాడిన వంశీ తనపై నమోదైన కేసులన్నీ ఆరోపణలే అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాది సమక్షంలో విచారణ కొనసాగుతోంది. మొదటి రోజు 3.5 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు రెండో రోజు 5 గంటల పాటు విచారణ జరిపారు. వల్లభనేని వంశీపై మరో 2 కేసులు ఫైల్ అయ్యాయి. మల్లవల్లి పారిశ్రామికవాడలో పరిహారం చెల్లించకుండా 128 మంది రైతుల్ని మోసం చేశారని ఒక కేసు, పొలం రిజిస్ట్రేషన్ చేయిస్తానంటూ భూమి కబ్జా చేశాడని మరో కేసు నమోదైంది.